నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా రామాలయం యొక్క అయోధ్య రామాలయం డిజైనింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుంది, ప్రారంభోత్సవానికి మరి సిద్ధమైంది. అసలు ఈ రామాలయ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, గర్భగుడి విషయంలో కావచ్చు, ప్రదక్షిణలు చేయడానికి, లేదంటే భక్తులందరూ వచ్చినప్పటికీ ఏ విధంగా కంఫర్టబుల్గా ఉండాలి, మరి ఇది ఒక దేశంలోనే చారిత్రాత్మకమైన ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయగలిగిన సందర్భం. మరి ఈ రామాలయం వెనుక ఎవరు వ్యూహాలు రచించారు, ఏ విధంగా డిజైనింగ్ ఉండాలో దానికి సంబంధించి మనం చర్చించుకుందాం. మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే గతంలో మరి సిబిఆర్ఐకి తను డైరెక్టర్గా పనిచేస్తున్నారు. దాని ఆధ్వర్యంలోనే అయోధ్య రామాలయం పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టింది. సార్ నమస్తే అండి, కంగ్రాచులేషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ అయోధ్య రామాలయం నిర్మాణం వెనుక పూర్తి బాధ్యతలు మీరు చేపట్టారు, మీరు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేశారు, పిల్లర్స్ కావచ్చు, లేదంటే గర్భగుడి కావచ్చు, మిగతా అన్ని ఎలా స్టార్ట్ చేశారు? మీరు ఇప్పుడు అన్నారు కదా, ఈ అయోధ్య రామాలయం గుడి పూర్తి బాధ్యతలు నేను చేపట్టానని. అది కొంచెం ఎక్కువ అవుతుంది అలా చెప్తే. సో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఏంటంటే సిఎస్ఐఆర్ అనే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే ఆర్గనైజేషన్లో 37 నేషనల్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అందులో ఒక ల్యాబొరేటరీ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది రూర్కీలో ఉంది. అయితే రూర్కీకి 2020లో ఈ రామాలయం గుడి యొక్క బాధ్యతలు అప్పగించారనమాట. అయితే ఈ బాధ్యతలు ఎలా అప్పగించారు అంటే, ఫస్ట్ రామాలయం కట్టాలి అన్న నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఫౌండేషన్ పనులు మొదలుపెట్టారు. తర్వాత ఆర్కిటెక్ట్ సోంపురా అని ఈ సంస్థ, గుజరాత్ సంస్థ ఇది. సో వాళ్ళు ఆర్కిటెక్చర్ డిజైన్ చేశారనమాట. తర్వాత ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. అయితే ముఖ్యంగా 2 ఘట్టాలు ఉంటాయండి. ఫౌండేషన్ అనేది ఒకటి, సూపర్ స్ట్రక్చర్ అనేది ఒకటి. అయితే ఈ ఫౌండేషన్ డిజైన్ చేస్తున్నప్పుడు అప్పుడు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారనమాట, ఎక్స్పర్ట్ కమిటీ అని. సో అందులో ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఇవ్వడానికి నాకంటే ముందు సిబిఆర్ఐకి డైరెక్టర్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఒకతను, సో ప్రొఫెసర్ గోపాలకృష్ణ అని, ఆయనని ఇన్వైట్ చేశారనమాట. అయితే ఇన్వైట్ చేసినప్పుడు ఆయన సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు విన్న తర్వాత ఫౌండేషన్ డిజైన్ స్టార్ట్ అయింది. ఓకే, అయితే ఆ ఫౌండేషన్ డిజైన్ తర్వాత ఈ స్ట్రక్చర్ మెయిన్ టెంపుల్ కూడా 1000 సంవత్సరాల లైఫ్ ఉండాలి దానికి అని అనుకున్నారు, ఒక నిబంధన పెట్టుకున్నారు 1000 సంవత్సరాలు. అయితే ఈ 1000 సంవత్సరాలు ఉండాలంటే మరి దాని స్ట్రక్చరల్ అనాలిసిస్ కూడా చేయాలి కదా. ఆ బాధ్యతలు కూడా సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి అప్పచెప్పారనమాట. అలా సిబిఆర్ఐ అనేది ఏమంటారు రామాలయ నిర్మాణంలో పార్ట్ అయిందనమాట. సో అక్కడి నుండి ఇంకా స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ ఈ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే, ఇదేంటంటే నగరీ స్టైల్ ఆర్కిటెక్చర్ అంటారు దీన్ని, నగరీ స్టైల్ ఆర్కిటెక్చర్. సో దీంట్లో చాలా మండపాలు ఉంటాయన్నమాట. ఓకే, నృత్య మండపం అని, తర్వాత రంగమండపం అని, గూఢ మండపం అని, ప్రార్థనా మండపాలు, గర్భగుడి, ఇట్లా మండపాలు ఉన్నాయి దాంట్లో. తర్వాత ఈ స్ట్రక్చర్ 3 అంతస్తుల స్ట్రక్చర్. అయితే మొదటి అంతస్తు కంప్లీట్గా పూర్తయింది. అయితే మేము ఏం చేసామంటే, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేను 1.5 year బ్యాక్ అక్కడ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాను. అయితే నాకంటే ముందు స్ట్రక్చరల్ అనాలిసిస్ అంతా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఈ లాస్ట్ 1.5 year నుంచి నేను సూపర్వైజ్ చేస్తున్నాను. ఒక 10 నుండి 12 మంది ఎక్స్పీరియన్స్డ్ సైంటిస్ట్ దీంట్లో వర్క్ చేస్తున్నారు అనమాట. అయితే ఈ స్ట్రక్చరల్ అనాలిసిస్ చేసి తర్వాత ఒకవేళ భూకంపాలు వస్తే ఎలా తట్టుకుంటుంది ఇది, సో అది కూడా స్ట్రక్చరల్ అనాలిసిస్ చేసి 2500 సంవత్సరాలకు ఒకసారి వచ్చే భూకంపాన్ని కన్సిడర్ చేసి డిజైన్ చేయడం జరిగిందనమాట. సో స్ట్రక్చరల్ డిజైన్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసింది. సార్, నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బిల్డింగ్స్ కొత్తవి, పాత దేవాలయాలు కావచ్చు, అవన్నీ కూడా మొత్తం అంటే రాయితో కట్టిరు కాబట్టి అవన్నీ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా. బట్ ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వాడే మెటీరియల్ వేరు. అక్కడున్న మెటీరియల్ కూడా చాలా డిఫరెంట్గా వాడారా, లేకపోతే యాజ్ యూజువల్గా మనం రెగ్యులర్గా వాడేది ఏమన్నా? కాదండి. ఒకటి ఏంటంటే, ఇక్కడ
ఫస్ట్ దీనికి డిజైన్ లైఫ్ అనేది 1000 సంవత్సరాలు అనుకున్నాం కాబట్టి 1000 సంవత్సరాల వరకు ఉండే మెటీరియల్ కావాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఈ ఫౌండేషన్ ఉంది కదా, ఫౌండేషన్ డిజైన్ జరిగింది. సో ఫౌండేషన్ అనేది అంటే కాంక్రీట్తో చేశారు, అందులో కూడా స్టీల్ ఎక్కడా వాడలేదు. మొత్తం బిల్డింగ్లో, మొత్తం ఈ టెంపుల్లో స్టీల్ ఎక్కడా వాడలేదు అనమాట. అయితే ఈ ఫౌండేషన్ డిజైన్ అయిన తర్వాత దానిపైన ప్లింత్ అని వస్తుంది. ఓకే, సో ఫౌండేషన్ ఏమో రోలర్ కంపాక్టెడ్ కాంక్రీట్ అని అంటారు కానీ టెక్నికల్గా. సో అదేంటంటే చాలా అంటే గట్టిగా అవుతుంది అనమాట. అంటే చాలా 47 లేయర్స్ ఉన్నాయి దాంట్లో ఫౌండేషన్లో. దాని తర్వాత దానిపైన ప్లింత్ అని ఉంటుంది. ప్లింత్ అనేది ఈ గ్రనైట్ రాక్తో కన్స్ట్రక్ట్ చేసాము. ఓకే, దాని తర్వాత దాని మీద 3 అంతస్తుల సూపర్ స్ట్రక్చర్. ఈ సూపర్ స్ట్రక్చర్ ఏమో రెడ్ శాండ్ స్టోన్. ఇది బన్సీ పహాడ్పూర్ అనే ఒక ఏరియా ఉంది, రాజస్థాన్లో ఉంది. అక్కడ నుండి క్వారీ చేసిన మెటీరియల్. ఈ గ్రానైట్ ఏమో మన కర్ణాటక నుండి వచ్చింది. తర్వాత ఈ తలుపులు ఇవన్నీ ఉంటాయి కదా, వుడ్ వర్క్ అవి మన హైదరాబాద్ నుండి అనురాధ టింబర్స్ వాళ్ళు సప్లై చేశారు. దీని కన్స్ట్రక్షన్ వర్క్ ఏమో L&T చేసిందండి. తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏమో టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్. తర్వాత ఈ మన టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏమో సోంపుర అని. స్ట్రక్చరల్ డిజైన్ అనేది సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసింది. సార్, మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు, ఎట్లా అనిపించింది? అసలు మామూలుగా డిజైనింగ్ అంటే ఒక బిల్డింగ్ లేదంటే ఒక 1000 ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టాలన్నా లేదంటే ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఇందులో అంటే రిస్క్ అనేది ఏం లేదండి. దీంట్లో ఏంటంటే ఈ మోడర్న్ సైంటిఫిక్ క్యాల్కులేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫాలో అయ్యి చేసిందే. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే స్టోన్ కన్స్ట్రక్షన్లో ఎప్పుడైనా సరే మనకి జాయింట్స్ అనేవి ముఖ్యంగా ఉంటాయి. సో దాంట్లో ఇంటర్లాకింగ్ మెకానిజం అంటే ఒక స్టోన్ పైన ఇంకొక స్టోన్ పెట్టినప్పుడు ఈ షేర్ కీస్ ఎలా ఉండాలి అనేది అవన్నీ పక్కాగా స్ట్రక్చర్ అనాలిసిస్ చేసి ఈ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ అనాలిసిస్ చేసి డిజైన్ చేసామన్నమాట. అయితే టెంపుల్లో ఎక్కడ టెన్షన్ రాకుండా టెన్షన్ అంటే ఇప్పుడు హారిజాంటల్గా భూకంపాలు వచ్చినప్పుడు కదులుతూ ఉన్నప్పుడు టెన్షన్ రాకుండా ఉండాలి. సో దానికోసమని భారీగా అంటే రాతితో ఉన్న ఏనుగులను అమర్చడం జరిగింది అనమాట సైడ్లో ఎక్కడైతే టెన్షన్ వస్తుందని. డిజైన్లో ఒక భాగం అనమాట అది. సో టెక్నికల్గా ఉంటుంది. సో అది 3 అంతస్తుల బిల్డింగ్. అంటే డిఫరెంట్గా సార్, ఇప్పుడు కాకతీయులు కావచ్చు లేదంటే మన రాజులు చాలామంది దేవాలయాలు నిర్మించారు. అటువంటి స్ట్రక్చర్ ఏమైనా యూజ్ చేశారా లేదా సేమ్ అదా అండి? అలాంటి స్ట్రక్చరే. అప్పుడేమో ఈ స్ట్రక్చర్ అనాలిసిస్ చేయడానికి అన్ని టూల్స్, సఫిస్టికేటెడ్ టూల్స్ లేవు. ఇప్పుడు ఉన్నాయి కాబట్టి అవి యూజ్ చేసాం. ఓకే, మొత్తం ఎన్ని పిల్లర్స్ యూజ్ చేసి ఉంటారు సార్? టోటల్గా 230 అని చెప్పేసి అంటున్నారు. కాదండి, 160 పిల్లర్లేమో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. ఓకే, సెకండ్ ఫ్లోర్లోనేమో 132 పిల్లర్లు ఉన్నాయి. థర్డ్ ఫ్లోర్లోనేమో దాదాపు 75 పిల్లర్లు ఉన్నాయి. కొన్ని జాయింట్ పిల్లర్స్ లాగా ఉంటాయి. అట్లా అంటే కౌంట్ కొంచెం ఎక్కువ పెంచి చెప్పొచ్చు అనమాట. బట్ ఇది లెక్క 160 అండ్ 132 అండ్ 75 ఈ నెంబర్ ఆఫ్ పిల్లర్స్ ఉన్నాయి. తర్వాత గోపురం ఉంది. అంటే ప్రత్యేకించి సార్ భూకంపాలు రాకుండా నిలదొక్కునే ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అన్నారు. అవును, ఎందుకంటే 1000 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాల్లో ఏమన్నా వచ్చే అవకాశం ఉంది. అందుకు ఇంకోటి అర్త్క్వేక్ ప్రోన్ ఏరియా జోన్ 3లో ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ తీవ్రతతో వచ్చినా సరే తట్టుకోగలిగేటట్టు డిజైన్ చేసిన మన స్ట్రక్చర్ అంటే అక్కడ సాయిల్ కానీ మిగతా వాటర్ సోర్స్ కానీ అవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత చేసింది. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో యూనిక్ థింగ్ సూర్యతిలం. అంటే టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు ఏమడిగారంటే మన ఈ శ్రీరామనవమి రోజు 12 గంటలకి సూర్యుడి కిరణం ఒకటి మన బొట్టు పెట్టుకుంటాం చూడండి, ఆ ప్లేస్లో రావాలి, నుదుటి పైన పడాలి అనేది వాళ్ళు చెప్పారనమాట. అయితే ప్రతి సంవత్సరం అది జరగాలి. అయితే దానికి మేము అది అంటే మెకానికల్ డిజైన్ అది కూడా ఒక ప్రాజెక్ట్ రూపంలో మా ట్రస్ట్ వాళ్ళు మాకు అప్పచెప్పారనమాట. అన్ని ప్రాజెక్ట్ రూపంలోనే చేశాం మేము. అయితే దాంట్లో ఏంటంటే ఫస్ట్ సన్ మూమెంట్ తెలియాలి. ఓకే, సన్ అంటే ఏ రోజు శ్రీరామనవమి ఉంటుంది, ఆ రోజు సన్ మూమెంట్, సన్ ఎక్కడ ఉంటుంది అనేది. అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అనేది బెంగళూరులో ఉంది. ఆ సంస్థ ఆ క్యాల్కులేషన్స్ చెప్పింది అనమాట. దాని తర్వాత మెకానికల్ డిజైన్
ఆఫ్ సూర్యతిలక్ మేము చేసాము. తర్వాత ఒక మోడల్ కూడా తయారు చేసాము, సిబిఆర్ఐలో చేసి టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ అమర్చడం జరిగింది. అయితే ఎవ్రీ శ్రీరామనవమి రోజు 12 గంటలకి దాదాపు 5-6 నిమిషాలు దేవుడి విగ్రహం నుదుటి పైన సూర్యుడు పడుతుంది. అయితే ఇది 19 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతుంది అన్నమాట సైకిల్. అంటే ఒక ఈ సంవత్సరం ఉన్న పొజిషన్ సన్ది నెక్స్ట్ సంవత్సరం ఉండదు. అలానే దాని గేర్ బాక్స్ మెకానిజం తయారు చేసి పైనుండి 3rd ఫ్లోర్ అంటే గోపురం దగ్గర నుండి సన్లైట్ని హారిజాంటల్ ఒక పైప్, తర్వాత వర్టికల్, మళ్ళీ డైరెక్ట్గా సన్ అంటే దేవుడి నుదుటి మీద పడేటట్టు గృహం నుంచి వచ్చిందనమాట పైప్. మళ్ళీ పైప్ కూడా స్టీల్ వాడొద్దు అక్కడ, సో అది బ్రాస్తో తయారు చేయించామన్నమాట. అది ఆ సంస్థ ఆప్టికా అని ఒక సంస్థ, బెంగళూరు బేస్డ్ అది. తర్వాత అక్కడ వాడే స్క్రూస్ కూడా బ్రాస్ స్క్రూస్, అంటే ఎక్కడ ఏ ప్లేస్లో స్టీల్ వాడలేదు. కారణం ఏంటంటే స్టీల్ రస్ట్ పడుతుంది అనమాట. ఇప్పుడు బాగానే ఉంటుంది, 10, 20, 30 సంవత్సరాలు బాగానే ఉంటుంది, 100 సంవత్సరాల తర్వాత అందుకనే అంటే 1000 years అయినా కానీ వాటికి ఏం కావద్దు అనేది. సార్ స్పెషల్గా అంటే పునాది గట్టిగా ఉంటేనే బిల్డింగ్ కావచ్చు, లేదంటే ఏ మందిరమైనా చాలా పటిష్టంగా ఉంటుంది. పునాదికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అక్కడ దగ్గర అంటే సాఫ్ట్ సాయిల్ని మొత్తం ఒక దగ్గర 15 మీటర్ల లోతు నుండి తీసేసి అక్కడ రోలర్ కాంపాక్టెడ్ కాంక్రీట్ 47 లేయర్స్లో వేసి దాన్ని గట్టిగా, అంటే 12 to 14, కొన్ని ప్లేస్లో 12 meters ఉంది, కొన్ని ప్లేస్లో 14 meters ఉంది అంతవరకు. అదంటే ఇంకా ఫౌండేషన్ ఆల్మోస్ట్ రాక్ లాగా తయారు చేయడం జరిగింది. ఓకే. దానివల్ల మనకి భూకంపాలు వచ్చినా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఫౌండేషన్ గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది. తర్వాత ప్లింత్ స్ట్రాంగ్గా ఉంది, గ్రానైట్ రాక్తో ఉంది కాబట్టి. తర్వాత ఈ శాండ్ స్టోన్తో ఈ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇది కూడా గట్టిగానే ఉంది. గోపురం కూడా మొత్తం శాండ్ స్టోన్, టోటల్ మొత్తం శాండ్ స్టోన్. అంటే అంత పెద్ద స్టాండ్ అంటే దానికి సరిపోయేంత మెటీరియల్ కదండి అది. అంటే రాయి అంటే ఏమంటారు దాని ప్రాపర్టీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అంటే బాగుంటాయి అన్నమాట. సో అది ఎంత లోడ్ అయినా తట్టుకోగలుగుతుంది. తర్వాత దాన్ని ఏమంటారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ అని దాంట్లో టెస్ట్ చేయడం జరిగింది అనమాట. అన్ని స్టోన్స్ని టెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు సర్టిఫై చేశారన్నమాట ఈ స్టోన్స్ గట్టివి అన్నట్టు. అట్లా సరే, మీ సూపర్వైజర్లో ఎన్ని రోజులు జరిగింది, ఎట్లా మీ అనుభవం ఏంటి? చాలా అంటే గొప్ప అనుభూతి అండి. ఇప్పుడు ఒకటేమో సైంటిఫిక్ పరంగా చూస్తే, ఎందుకంటే మేము రీసెర్చ్ ఆర్గనైజేషన్ కాబట్టి సైంటిఫిక్ పరంగా చూస్తేమో ఇది ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్, ఛాలెంజింగ్ స్ట్రక్చర్, మోడర్న్ టూల్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ ఒక సైడ్. ఇంకోటి వ్యక్తిగతంగా అడిగితే మాత్రం అంటే ఇప్పుడు అంటే గొప్ప ప్రాజెక్ట్ కాబట్టి మంచి ఫీలింగ్ ఉందన్నమాట. ఎంతమంది కలిసి వర్క్ చేశారు సార్ టోటల్గా? 10-12 మంది సైంటిస్ట్, మా ఆర్గనైజేషన్ వర్క్ చెప్తున్నా నేను. వర్కర్స్ చాలా అంటే వేలల్లో ఉన్నారండి, వర్కర్స్ చాలా వేలల్లో ఉన్నారు. అంటే మీరు లీడ్ చేసినప్పుడు అక్కడ ఏదైనా ఒడిదుడుకులు అంటే ఇది ఒక జటిలంగా అనిపించింది, లేదంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఏదైనా? అలాంటిది ఏం లేదండి, మొత్తం ప్రాజెక్ట్ మొత్తం స్మూత్గానే వెళ్ళింది, ఎక్కడ హడావిడి కానీ అట్లాంటిది ఏమీ జరగలేదు, స్మూత్గానే వెళ్ళింది మొత్తం. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, ఇంకొక 1 year పడుతుంది పూర్తి కావడానికి, 3rd floor కంప్లీట్ అవ్వడానికి. సో ఎక్కడ ఏ టెన్షన్ కానీ అట్లాంటివి ఏమి అంటే మన ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రాంగణం ఉంటుంది, లేదంటే ఒక గర్భగుడి ఉంటుంది, ఇంకా డిఫరెంట్ అక్కడ స్థలాలు ఉంటాయి. వాటి కోసం అంటే ఏమైనా స్పెషల్గా డిజైన్ చేశారా, లేక ఒకే మెటీరియల్ వాడారా సార్? లేదు, ఇంకా యాక్చువల్గా ఏంటంటే మన ఫ్లోరింగ్ అనేదేమో మక్రానా మార్బుల్ అని, స్టేర్ కేస్ మక్రానా మార్బుల్తో చేసింది. మన మెయిన్ బిల్డింగ్ ఏమో రెడ్ శాండ్ స్టోన్. ఓకే, తర్వాత దాని చుట్టూ ఒకటి ప్రదక్షిణ ప్రాంగణం అని ఉంటుంది, దాన్ని పర్కోట అంట టెక్నికల్ లాంగ్వేజ్లో, అక్కడ అంటే ఆర్కిటెక్చర్ లాంగ్వేజ్లో. సో దాంట్లో ఏంటంటే మొత్తం ఈ మన రాముడికి సంబంధించిన జీవిత చరిత్ర మొత్తం అందులో ఒక శిల్పాలలాగా, విగ్రహాలలాగా చెక్కి ఉందన్నమాట. అది చాలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది అది చాలా చూడడానికి. అంటే మొత్తం ఇప్పుడు అంటే అక్కడ దేవుడి విగ్రహాలు 4గా ఉంటాయి సార్, ఇంకా ఎక్కువ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందా? బయట లోపల ఏమైనా డిఫరెంట్గా అవకాశాలు ఉంటాయి. అది ఇంకోటి అదేంటంటే టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ గర్భగుడిలోనేమో మెయిన్ విగ్రహము బాలరాముడు అంటాను చూడండి, ఆ విగ్రహం ఉంది. పైననేమో ఈ రామ్ దర్బార్ అని అంటున్నారు, రామ్ దర్బార్ అని. సో దాంట్లో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు అలా వాళ్ళు ఉంటారు. అది తర్వాత మీద హాల్స్ లాగా ఉన్నాయన్నమాట.
ఓకే. పవిలియన్స్ అంటారు, చాలా ఉన్నాయి అట్లా. ఓకే, అంటే ఒకవేళ భక్తులు పెద్ద ఎత్తున వస్తే ఎంత కెపాసిటీ సరిపోతుంది? దానికేం లేదండి, మొత్తం ఆ లోడ్ లైవ్ లోడ్ చాలా, అంటే ఎంత తీసుకున్నా సరే బిల్డింగ్ అంటే మన స్ట్రక్చర్ దానికంటే చాలా రేట్లు తట్టుకోగలుగుతుంది. అంటే జపాన్లో ఎక్కువ ఇటువంటి టెక్నాలజీ వాడతారు, అది అలా తీసుకున్నారు. భూకంపాలు ఇప్పుడు 2500 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే భూకంపాన్ని తట్టుకునేటట్టు డిజైనింగ్ చేశారు. సో అది మోడర్న్ టూల్స్తో చేసాం కాబట్టి ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ మోడర్న్ డిజైన్ టూల్స్ చేసిందన్నమాట ఈ స్ట్రక్చర్. ఓకే, ఒక తెలుగు వారిగా మీరు ఎట్లా అనిపించింది సార్ ఈ ప్రాజెక్ట్ మీకు వచ్చినప్పుడు? మీరు ఒక డైరెక్టర్గా వర్క్ చేసినప్పుడు ఫ్యామిలీ కానీ మీరు కానీ ఎట్లా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మా సంస్థ వర్క్ చేసిన ప్రాజెక్టు కొంచెం అంటే పాపులర్ అయింది కాబట్టి ఈ సంస్థకు కూడా మంచి పేరు వచ్చింది. సో ఆ సంస్థ హెడ్ చేస్తున్నాను కాబట్టి అంటే అడుగుతారు కదా. ఇంకా అంటే ఈ ప్రాజెక్ట్ కాకుండా ఇంకేమైనా డిజైన్ చేశారా సార్? ఇంకా చాలా వర్క్స్ జరుగుతున్నాయండి అక్కడ. సో మళ్ళీ మనం ఎప్పుడన్నా వేరే సందర్భంలో అవి మాట్లాడదాం. ఓకే, అంటే పర్టికులర్గా మీరు స్టార్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ ఒకటి ఏదైనా ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్? తర్వాత ఈ మన ఇప్పుడు జరిగిన కొత్తగా కట్టిన పార్లమెంట్ ఉంది కదా, ఆ పార్లమెంట్లో మేము అంటే సూపర్విజన్ చేసామంటే క్వాలిటీ కంట్రోల్, ఆ సూపర్విజన్ చేసాము. అప్పుడు ఎలా ఉంది? తర్వాత ఈ మన ట్విన్ టవర్ డెమాలిషన్ జరిగింది చూడండి మన ఢిల్లీ నోయిడాలో, అది సిబిఆర్ఐ మన డిజైన్ అండ్ ఎగ్జిక్యూట్ చేసింది అనమాట సెంట్రల్ బిల్డింగ్. ఓకే, డెమాలిషన్ నేను జాయిన్ అయ్యే కంటే ముందే అయిపోయింది అది ఆ వర్క్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని టెక్నాలజీతోనే కేవలం రాక్ తోటే ఈ మందిరాన్ని నిర్మించాం తప్ప ఇక్కడ ఎక్కడ స్టీల్ యూజ్ చేయలేదు లేదు. ఎందుకంటే లాంగ్ లైఫ్ ఇవ్వాలి, సుమారు ఒక 2500 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయాన్ని నిర్మాణ కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ఇక మరొక ఏడాదిలో పూర్తి ఆలయాన్ని పూర్తి చేసిన తర్వాత ఇంకా మందిరం ఇంకా బాగుంటుందని చెప్తున్నారు. ఇది ఈనాటి చర్చా కార్యక్రమం. మళ్ళొక చర్చతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.